దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మనలను మనము నేటి దినాలలో పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతల చేత బాధపడుతున్నాం. మన బలహీనతలు మనలను కృంగదీస్తున్నట్లుగా నేటి దినాల్లో మనకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మరి మన బలహీనతల నుండి మనము ఎలా విడుదల పొందగలమంటే, ఈ 15వ అధ్యాయము 26వ వచనములో మనకు సమాధానము కనబడుతుంది. ఆయన అంటున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ తొలగించి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చే గొప్ప దేవుడు, ఆరోగ్య ప్రదాత ఆయనే. మీకున్న ప్రతి అనారోగ్య సమస్యల నుంచి దేవుడు మిమ్ములను విడిపించి ఆయన సంపూర్ణముగా మిమ్ములను స్వస్థపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మమ్ములను స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభువా. మీకన్నా ఎవరు మమ్ములను బాగు చేయగలరు? మా బలహీనతలను తొలగించే దేవుడవు నీవే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి వారికి మంచి ఆరోగ్యములను కలుగచేయండి. దైవిక స్వస్థత చేత మీరు నింపండి. ఎంతోమంది హాస్పిటల్లో బలహీనులుగా ఉంటున్నారు, అనారోగ్యముల చేత బాధపడుతున్నారు, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారయ్యా. ప్రతి వారిని జ్ఞాపకము చేసుకొని వారికి సంపూర్ణ ఆరోగ్యములను, స్వస్థతను మీరు చేకూర్చండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.